వెల్కమ్ టు మై నాలోని భావాలు. నిన్నే అడుగుతుంది చెప్పు అని స్వీటీ అడిగింది. అంటే అది మొదటిసారి అని శైలు తడబడుతూ, హా, తెలిసిన వాళ్ళ ఇంట్లో కలిశాను, అదే మొదటిసారి చూడ్డం, అంతకు ముందు ఎప్పుడూ పరిచయమే లేదు అని శైలు చెప్పింది. ఓ, అవునా? మరి అబ్బాయి మొదటిసారి ఏం మాట్లాడాడు? నీ పేరు అడిగాడా, లేకపోతే నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పాడా, లేకపోతే మరేదైనానా అని స్వీటీ అడిగింది. శైలు తలదించుకొని నా కళ్ళు బాగున్నాయని చెప్పాడు. నేను స్కార్ఫ్ కట్టుకొని ఉంటే ఒకసారి ఏ ఇబ్బంది లేకపోతే ఆ స్కార్ఫ్ తీయమని చెప్పాడు అని శైలు చెప్పగానే విక్రాంత్ శైలు వైపు చూశాడు. వావ్, అవునా అని స్వీటీ శైలు వైపు చూసి నిజమే, నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి అని చెప్పింది. శైలు చిన్న స్మైల్ చేయడంతో ఇంకా చెప్పు, ఆ తర్వాత ఏం చేశారు అని స్వీటీ అడిగింది. నేను తనని చూసింది ఓ రాత్రి. పరిచయం అయ్యాక బయటికి వెళ్దామని అడిగాడు. ఒప్పుకున్నాను. ఆ రోజు చాలా వరకు బయట తిరిగాం. బైక్లో తిరిగి మళ్ళీ నన్ను ఇంటికి తీసుకువచ్చాడు. నాకు ఆకలి అని చెప్పగానే దోశలు వేశాడు. 2 చాలా బాగా అని చెప్పింది. వావ్, సో స్వీట్ అని స్వీటీ చెప్పి మరి తర్వాత అని అడిగింది. స్వీటీ, వెళ్ళి పడుకోవచ్చు కదా, రేపు మళ్ళీ కాలేజ్ ఉంది. నువ్వు 10ంటికి లేస్తావు, పిన్ని అరుస్తుంది, అవసరమా చెప్పు అని అన్నాడు. నిజమే అన్నయ్య. శైలు, ఒక పని చేద్దాం, ఇక్కడ నుండి రేపు కంటిన్యూ చేద్దాం. వెళ్ళి ఒక్క అరగంట కుస్తీ పడితే నిద్ర వస్తుందేమో. ఇకపోతే నువ్వు అన్నయ్యతో మాట్లాడాలి అన్నావు కదా, మాట్లాడు. గుడ్ నైట్ అని చెప్పి విక్రాంత్ వైపు తిరిగి గుడ్ నైట్ అన్నయ్య అని స్వీటీ చెప్పి వెళ్ళిపోయింది. విక్రాంత్ కూర్చున్న చోటు నుండి కాస్త పక్కకు జరిగి ఏదో మాట్లాడాలన్నావు, ఏంటది అని అడిగాడు. అది మరేమో, నా కారణంగా మీరు ఇంట్లో మాటలు పడ్డం నాకు అంతగా నచ్చలేదండి. అందుకే నేను మా తమ్ముడి దగ్గరే అదే హాస్పిటల్లో ఉంటాను అని శైలజ తలదించుకొని చెప్పింది. ఐసీయూలో ఉన్న పేషెంట్కి రూమ్ ఇవ్వరు, సో ఆ పేషెంట్ తాలూకు అటెండర్ బయటనే ఉండాలి అని విక్రాంత్ చెప్పాడు. పర్వాలేదండి, అదేమో రైల్వే స్టేషన్ కాదు, బస్ స్టాండ్ కూడా కాదు, ఎవరో వచ్చి హింస పెడతారు లేదా భయపెడతారు అనుకోవడానికి. హాస్పిటల్ కదా, హాస్పిటల్ బయట చాలా మంది అక్కడే పడుకుంటారు, నేను కూడా అక్కడే ఉంటాను. ఇలా నా కారణంగా వేరే వాళ్ళు ఇబ్బంది పడడం కంటే నేను అక్కడ ఇబ్బంది పడ్డమే నాకు ఇష్టం. రేపు పొద్దున్నే నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి, నేను అక్కడే ఉంటాను అని శైలజ చెప్పింది. శైలు, నేను నీకు క్లియర్గా ఏదీ చెప్పలేకపోవచ్చు, కానీ ఒక్క మాట చెప్తాను. ఈ రోజున నన్ను తిట్టడానికి నువ్వు కారణంగా దొరికావు. నువ్వు లేకపోతే మరొకటి. ఇంతకు మించి నేనేం చెప్పలేను. అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. ఇక నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అన్నింటికీ మించి ఒక ఆడపిల్లని ఒక మాట పడగానే నిర్దాక్షిణ్యంగా వదిలేసే రకం కాదు నేను అని విక్రాంత్ చెప్పాడు. అది కాదండి, నేను అలా ఉండలేను. కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. పైగా మీ ఇంట్లో అందరూ బాగా చదువుకున్న వాళ్ళు, బాగా గొప్ప వాళ్ళు. బహుశా కారణం అదే అని అనుకుంటా. అలాంటప్పుడు నేను ఒక్క రోజు 2 రోజులు కాదు, 10 రోజులున్నా వాళ్ళకి నచ్చను. 10 రోజులు మిమ్మల్ని ఏదో ఒకటి అంటూ ఉంటారు. అందుకే చెప్తున్నాను, నేను వేరే ఎక్కడైనా ఉంటాను అని శైలజ అడిగింది. విక్రాంత్ ఆలోచించి, నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వు. నీకోసం నేను ఒక మంచి ప్లేస్ చూసి అక్కడికి తీసుకుని వెళ్తాను. అప్పటి వరకు నా గురించి అస్సలు ఆలోచించకు, కేవలం నీ గురించి మాత్రమే ఆలోచించు అని విక్రాంత్ చెప్పాడు. అలాగే అండి, కొంచెం త్వరగా ఆలోచించండి. నేను ఇక్కడ ఉండటం వల్ల నాకు ఇబ్బంది, మీకు ఇబ్బంది, మీ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అని శైలజ చెప్పింది. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది. చెప్పాను కదా, 2 రోజులు టైం ఇవ్వు అని విక్రాంత్ అన్నాడు. సరే అండి, నేను వెళ్తాను అని శైలజ వెళుతూ ఉంటే విక్రాంత్ లేచి ఒక్క నిమిషం అని అన్నాడు. శైలజ ఆగి వెనక్కి తిరిగి ఏంటండి అని అడిగింది. స్వీటీ అడిగితే నువ్వు నా గురించి చెప్పావు కదా, ఎందుకు అని విక్రాంత్ అడిగాడు. క్షమించండి, ఇంతవరకు నేను ఏ అబ్బాయితో బయటికి వెళ్ళింది లేదు, మాట్లాడింది లేదు. మొదటిసారి మీతోనే బయటకు వచ్చాను. అందుకే తను అడిగినప్పుడు ఏం చెప్పాలో అర్థం కాక జరిగింది చెప్పాను. తప్పుగా అనుకోకండి అని శైలజ చెప్పింది. విక్రాంత్ ఒక నిమిషం పాటు మౌనంగా ఉండి నార్మల్గా అడిగాను, ఇబ్బంది పడకు అని చెప్పడంతో శైలజ తల ఊపి అక్కడి నుండి కిందికి వెళ్ళింది. విక్రాంత్ ఇంట్లోకి వెళ్లకుండా దాదాపు అక్కడ అరగంట పాటు టైం స్పెండ్ చేసి రూమ్లోకి వెళ్లేసరికి మళ్ళీ ఏదో ఇబ్బందిగా అనిపించి బెడ్ మీద వాలిపోయాడు. ఫోన్ చేతుల్లోకి తీసుకుని చూడగా బోల్డ్ అన్ని నోటిఫికేషన్స్ వచ్చి ఉండటంతో ఓపెన్ చేసి చూడగా అన్ని ప్రజ్ఞ నుండి కావడంతో అన్ని మెసేజెస్ చూశాడు. చాలా వరకు ఎంగేజ్మెంట్ ఫొటోస్ పంపించి చాలా బాగున్నావంటూ, ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇక పెళ్లి మాత్రమే మిగిలింది అంటూ
మరి అంత ఇంట్రోవర్ట్ గా ఉండకని వాళ్ళ సైడ్ బంధువులు చేసిన కామెంట్స్ గురించి అన్నింటినీ మెసేజ్ చేసి ఉండటంతో విక్రాంత్ అన్నీ చూసి దేనికి రిప్లై ఇవ్వకుండా ఫోన్ పక్కన పెట్టి పడుకున్నాడు. రూమ్ లోకి వెళ్లిన శైలజ చాలాసేపు నిద్రపోకుండా అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. శైలజకి మెలకు వచ్చేసరికి ఎండ బాగా వచ్చి ఉండటంతో లేచి టైం చూసి 8 కావస్తూ ఉండడంతో వేరే వాళ్ళ ఇంట్లో ఇంతసేపు పడుకుంటే ఏమనుకుంటారని హడావిడిగా స్నానం చేసి వచ్చి విక్రాంత్ కొనిచ్చిన బట్టల్లో ఒక జత తీసి వేసుకుని రెడీ అయి డోర్ ఓపెన్ చేసి బయటకొచ్చింది. హాల్లో ఎవరు కనిపించకపోవడంతో మెల్లగా ఒక్కో అడుగు వేస్తూ వచ్చి అమ్మో, హాల్లో కూడా ఏసీ ఉంది, నేల జిల్లంటుంది అని శైలజ అనుకుంటూ తల తిప్పగా వంటగదిలో ఎవరో 2 ఆడవాళ్లతో పాటు లక్ష్మి కూడా కనిపించటంతో మిగిలిన వాళ్ళు పని వాళ్ళని అర్థమై శైలజ వంటగది దగ్గరికి వెళ్లి ఏవండి అని పిలిచింది. లక్ష్మి వెనక్కి తిరిగి నిద్ర లేచావా? నేను పొద్దున్నే వచ్చి చూశాను, మంచి నిద్రలో ఉన్నావు, అందుకే డిస్టర్బ్ చేయలేదు. కాఫీ తాగుతావా అని లక్ష్మి అడిగింది. లేదండి, ఇలా ఖాళీగా ఉంటే నాకు ఏదోలా ఉంది, ఏదైనా పని చేస్తాను అని శైలజ మొహమాటంగా అడిగింది. లక్ష్మి నవ్వి నీకు అన్ని పనులు వచ్చా, లోపలికి రా అని పిలిచింది. శైలజ లోపలికి వెళ్ళి అన్నీ వచ్చండి, వంట బాగా చేస్తాను, టిఫిన్లు కూడా చేస్తాను, ఇంటి పని కూడా వచ్చు, ఏం చేయమంటారు అని శైలజ అడిగింది. టిఫిన్ కి అన్నీ సిద్ధం చేస్తున్న పని మనిషి వైపు తిరిగి నువ్వు వెళ్లి బయట గార్డెన్ లో నీళ్లు పట్టు అని చెప్పడంతో ఆవిడ వెళ్లిపోగా మరొక అమ్మాయి వైపు చూసి వాషింగ్ మిషన్ లో బట్టలు అయిపోయాయి, ఆరేసిరా అని చెప్పింది. ఇద్దరూ వెళ్లిపోగా లక్ష్మి శైలజ వైపు చూసి చిన్నగా నవ్వి ఇదిగో పెసరట్టు కోసం అన్నీ సిద్ధం చేశాను, ఇక దోశలు వేయాలి, చట్నీ కూడా చేయలేదు, ఎలానో వచ్చంటున్నావుగా, ఖాళీగా ఉండలేనంటున్నావుగా, కనీసం అందరి కడుపు నింపేద్దాం అని లక్ష్మి అనింది. తప్పకుండా, పెసరట్టుతో పాటు ఉప్మా కూడా ఉంటే కాంబినేషన్ అదిరిపోతుంది, నేను పల్లీ చట్నీ చేస్తాను, అది చాలా బాగుంటుంది అని శైలజ చెప్పడంతో మొదటిసారి శైలజ మొహంలో నవ్వు చూసిన లక్ష్మి నవ్వుతూ తల ఊపింది. శైలజ ఇక ఎంతో సిన్సియర్ గా తన పని మొదలు పెట్టింది. ఒక పక్క వేడిగా దోశలు వేస్తూ ఆ దోశ మీద కాస్తంత క్యారెట్, కాస్తంత ఉల్లిపాయ చల్లి అన్ని దోశలు హాట్ బాక్స్ కి తీసి పెడుతూ మరో పక్క ఉప్మా చేస్తూ మరో స్టవ్ మీద చట్నీ కోసం అన్ని ఏర్పాట్లు మొదలు పెట్టింది. సరిగ్గా 20 నిమిషాల్లో అన్నీ పూర్తి చేసిన శైలజ చేతులు కడుక్కొని అయిపోయిందండి అని చెప్పింది. అంటే ఏంటి, నీకు అటు ఇటుగా నా కూతురు వయసు ఉంటుంది, ఆంటీ అని పిలు అని లక్ష్మి నవ్వుతూ చెప్పింది. శైలజ చిన్నగా తల ఊపి ఆంటీ, ఇంట్లో వాళ్ళు నేను టిఫిన్ చేశానని ఏమీ అనుకోరుగా అని అడిగింది. ఎవ్వరూ ఏమీ అనుకోరు, నాకు ఒక చిన్న సాయం చేస్తావా? ఇదిగో ఈ బాటిల్ తీసుకొని అదిగో అక్కడ రూమ్ ఉంది కదా, ఆ రూమ్ లో విక్కీ వర్కౌట్స్ చేస్తూ ఉంటాడు, అయిపోయే టైం అయింది, ఇచ్చేసి రావా అని చెప్పింది. శైలజ తల గుండ్రంగా తిప్పి ప్రోటీన్ షేకర్ తీసుకుని వెళ్ళింది. మెల్లగా డోర్ ఓపెన్ చేసేసరికి దాదాపు 30 అడుగుల దూరం ఉండటంతో ఇంత పెద్ద రూమా అని నోరెళ్లబెట్టి చూస్తూ అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ అంతా పరీక్షగా చూస్తూ ఏంటి ఏవేవో ఉన్నాయి, ఎందుకు ఇవన్నీ అనుకుంటూ మెల్లగా ఒక్కో అడుగు వేస్తూ లోపలికి వెళ్ళింది. ఎక్కడి నుండో సౌండ్ రాగా శైలజ అటూ ఇటూ తల తిప్పి చూసి ఒక్క చోట విక్రాంత్ షార్ట్ వేసుకొని పైన టీ షర్ట్ లేకుండా పంచింగ్ బ్యాగ్ ని విపరీతంగా కొడుతూ కనిపించడంతో ఒంటి నిండా చెమట మంచి నీళ్ళులా కారుతూ ఉంటే ఆశ్చర్యంగా చూసింది. నిమిషం పాటు అలాగే చూస్తూ మరో 4 అడుగులు వేశాక విక్రాంత్ శైలజని చూసి పంచింగ్ బ్యాగ్ ని లాస్ట్ పంచ్ గట్టిగా కొట్టి పక్కకొచ్చి నువ్వేంటిక్కడా అని అడిగాడు. అది లక్ష్మి ఆంటీ మీకోసం ఇది పంపించారు అని శైలజ రెప్ప వేయకుండా చెప్పింది. అక్కడ పెట్టు అని విక్రాంత్ చెప్పడంతో శైలజ తల ఊపి బాటిల్ పక్కన పెట్టి రూమ్ మొత్తం చూస్తూ ఉండగా ఏంటలా చూస్తున్నావు అని విక్రాంత్ అడిగాడు. ఏం లేదండి, ఈ రూమ్ చాలా పెద్దగా ఉంది, ఇక్కడ ఉన్న వస్తువులు నేను ఎప్పుడూ చూడలేదు, ఇదే మొదటిసారి చూస్తున్నా, కానీ మీరు కొట్టారు కదా, దాన్ని మాత్రం నేను సినిమాల్లో చూశాను, హీరోలు కొడుతూ ఉంటారు అని శైలజ చెప్పింది. అయితే ఇప్పుడు నేను హీరోనా అని విక్రాంత్ అడిగాడు. మరంతే కదా అండి అని శైలజ రూమ్ చూస్తూ చెప్పింది. విక్రాంత్ ఆశ్చర్యంగా చూస్తూ హీరో అంటే అర్థం తెలుసా అని అడిగాడు. ఓ తెలుసండి అని శైలజ చెప్పింది. ఏం తెలుసు అని విక్రాంత్ అడిగాడు. హీరో అంటే అందరికన్నా ప్రత్యేకం, మీరు కూడా అంతే, ఇప్పుడు నేను సమస్యల్లో ఉన్నాను, అర్థం చేసుకున్నారు, నా తమ్ముడికి ఆరోగ్యం బాలేదు, చాలా ఖర్చు అవుతుంది, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెడుతున్నారు,
తెలుసా, కొంతమంది దగ్గర ఎన్ని డబ్బులున్నా ఖర్చు పెట్టరు. పెట్టే గుణం అందరికీ రాదు. ఎంతో మంచి మనసుంటేనే వస్తుంది. ఇకపోతే ఇప్పుడు మీరు దాన్ని కొట్టారుగా, నాకైతే అచ్చం సినిమాలో హీరోలాగే కనిపించారు. ఎందుకంటే ఇలాంటిదొకటి నేనెప్పుడూ చూడలేదు అని శైలజ చెప్పింది. విక్రాంత్ చిన్నగా నవ్వి ప్రోటీన్ షేక్ తీసుకొని తాగుతూ, నువ్వు పల్లెటూరు నుంచి వచ్చావు కదా అని అడిగాడు. అన్నీ చూస్తూ ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తున్న శైలజ నడవడం ఆపి వెనక్కి తిరిగి విక్రాంత్ వైపు చూసింది. కరెక్ట్ గానే చెప్పానా అని విక్రాంత్ అనడంతో శైలజ తల గుండ్రంగా తిప్పి, మీకెలా తెలుసు అని అడిగింది. అయ్యో అని ప్రోటీన్ షేక్ తాగుతూ శైలజ దగ్గరికి వెళ్ళి, ఈ రూమ్ లో ఉన్న ఎక్విప్మెంట్ నువ్వు ఇంతవరకు చూడలేదంటే పల్లెటూరు అండొచ్చునే కదా. సిటీలో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ దీని గురించి అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ బయట జిమ్ కి వెళ్తారు కూడా. వెళ్ళకపోయినా తెలిసైతే ఉంటుంది. నీకు అస్సలు తెలీదు అంటే ఇవి ఎప్పుడు చూడలేదని అర్థం. ఎక్కువ పల్లెటూరులో జిమ్స్ ఉండవు కదా, అందుకే గెస్ చేశాను అని చెప్పాడు. ఓ, మీకు చాలా తెలివి ఉంది అని శైలజ రెప్పవాల్చకుండా అనింది. విక్రాంతి నవ్వుతూ అక్కడే థ్రెడ్మిల్ మీద కిందనే కూర్చొని ఒంటి మీద నుండి చెమట ధారగా కారుతూ ఉంటే పట్టించుకోకుండా, నువ్వు మీ తమ్ముడు ట్రీట్మెంట్ కోసమే ఇంత దూరం వచ్చావా అని అడిగాడు. శైలజ తల నిలువుగా ఊపి అవునండి అని చెప్పింది. మరి మీతో మీ వాళ్ళెవరూ రాలేదు? ఎవరూ లేరా, లేదా ఉండి కూడా రాలేదా అని విక్రాంత్ అడిగాడు. అందుకు శైలజ సమాధానం చెప్పకుండా అలాగే నిలబట్టంతో చెప్పడం ఇష్టం లేదని విక్రాంత్కి అర్థమై నిదానంగా తన బాధని తనే పంచుకుంటుందని అర్థం చేసుకొని లేచి, పర్వాలేదు, చెప్పక్కర్లేదు, నీ మనసుకు నచ్చినప్పుడే పంచుకో, గుండెల్లో గుబులు చెబితే తగ్గుతుందంటారు కదా, అందుకే అడిగాను, వేరే ఉద్దేశం ఏం లేదు, సరే వెళ్ళు అని చిన్న నవ్వుతో అన్నాడు. శైలజ తల ఊపి నేనెక్కడ ఉండాలో దాని గురించి ఆలోచిస్తా అన్నారు, అదే మర్చిపోకండి. ఇంత పెద్ద ఇంట్లో నేను కూడా ఉండలేకపోతున్నాను. ఏంటో మీ డబ్బు నేను తినేస్తున్నట్టు, ఇక్కడ రాజభోగం అనుభవిస్తున్నట్టుగా అనిపిస్తుంది. నిద్ర పట్టడం లేదు అని తలదించుకొని చెప్పింది. విక్రాంత్ గట్టిగా తల విదిలించి తన మొహాన పడుతున్న చెమటనంతా విదిలించుకొని శైలజ దగ్గరికి వెళ్లి చేతులు నలుపుకుంటూ ధైర్యం తెచ్చుకొని మాట్లాడుతున్న తనని చూసి రెండు చేతుల్లో నుండి ఒక చేతిని తన చేతుల్లోకి తీసుకొని, శైలు, టెన్షన్ పడుకో, ఇక్కడ ఎవరు ఏమీ అనరు, చెప్పాను కదా, ఇక్కడ నువ్వున్నా లేకపోయినా ఏం జరిగినా ఏం జరగకపోయినా అందరూ నన్ను పాయింట్అవుట్ చేసి మాట్లాడతారు. కాబట్టి నేను తప్పుగా అనుకోకు. రేపటి రోజు నువ్వు బయట ఉన్నా సరే ఇక్కడ నాకు తిప్పలు తప్పవు. కాబట్టి దీని గురించి ఆలోచించకు. 4 రోజులుంటే అలవాటు అవుతావు. లేదు, ఆ 4 రోజుల తర్వాత కూడా నువ్వు బయటే ఉండాలని డిసైడ్ అయితే ఖచ్చితంగా అప్పటికప్పుడు నేనే నిన్ను తీసుకుని వెళ్తాను, ఓకేనా అని చెప్పాడు. శైలజ 6 నిమిషం పాటు సైలెంట్ గా ఉండి, సరే మీ ఇష్టం అండి, నేను వెళ్తాను అని విక్రాంత్ చేతిలో నుండి తన చేతిని తీసుకొని 2 అడుగులు వేసి వెనక్కి తిరిగి, త్వరగా స్నానం చేసి రండి, నేనే టిఫిన్ చేశాను, మీ పిన్ని నేను చేస్తానంటే చేయమన్నారు అని చిన్నపాటి నవ్వుతో చెప్పడంతో మొదటిసారి తన మొహంలో స్పార్క్ చూసి బహుశా పని చేయడం ఇష్టమేమో అనిపించి, అలాగే వస్తాను అని విక్రాంత్ అన్నాడు. శైలజ అక్కడి నుండి వెళ్లడంతో వెళ్తున్న తనని చూసి ఈ అమ్మాయిని చూస్తే ఎందుకో సైలెంట్ అనిపించదు, కానీ మాట్లాడితే ఒక్క మాట కూడా మాట్లాడదు, కానీ అమ్మాయికురాల్లాగే ఉంది అని విక్రాంత్ అనుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీ కమెంట్స్ అన్ని చూసాను, చాలా మంచిగా అనిపించాయి, ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలానే ఇంకొక విషయం ఏంటంటే మన ఫాలోవర్స్ 7,000 క్రాస్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ. ఆ 7,000 కోసం 6,800 ఉన్నప్పుడు మన ఛానల్ కి స్ట్రైక్ పడింది కదా. ఆ తర్వాత మళ్ళీ నేను ఆల్మోస్ట్ 2 మంత్స్ తర్వాత 2-3 మంత్స్ తర్వాత వీడియో స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ రెస్పాన్స్ మీ దగ్గర నుండి అలాగే వచ్చింది. ఫస్ట్ 3 days లోనే 100 మెంబర్స్ పెరిగారు. అప్పుడు అనిపించింది, అరే వీళ్ళు అసలు మర్చిపోలేదే, నన్ను గుర్తుపెట్టుకున్నారు. ఇన్ని రోజుల తర్వాత వచ్చిన తర్వాత ఉన్న వాళ్ళు పోలేదు, కొత్త వాళ్ళు రాలేదు. బట్ నేను స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం వెంటనే మళ్ళీ ట్రస్ట్ చేసి అమ్మాయి మళ్ళీ మధ్యలో ఆపేస్తుందేమో అట్లా అనుకోకుండా ఫాలో అయ్యారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు మన ఫ్యామిలీ 7,000 కి రీచ్ అయింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇకపోతే స్టోరీ ఇంకొంచెం ముందుకెళ్తే మీరు బాగా ఇష్టపడతారని నాకు తెలుసు. ఎందుకు అంటే ఆల్రెడీ స్టోరీ వినేసి ఉన్నారు కాబట్టి. సో కొత్త వాళ్ళకి మాత్రమే కొంచెం కొత్తగా ఉంటుంది కాబట్టి చదువుతారు. సో
కొంచెం ఎదురు చూడాలి స్టోరీ అక్కడ వరకు వెళ్ళాలంటే, తప్పదు కదా, మధ్యలో స్కిప్ చేసి ఇవ్వలేం కదా. ఇకపోతే దాంతో పాటు నా ప్రియ సఖి స్టోరీని ఎంతగా అడుగుతున్నారో, ఇంకొక 2 పార్ట్స్ అయితే నేను ప్రతి లివిలో స్టోరీని ఎండ్ కూడా చేసేస్తాను. జస్ట్ 2 పార్ట్స్ మొత్తం అయిపోయింది స్టోరీ మొత్తం. సో మీకు కూడా ఇస్తాను. ఎలాగో మన ఛానల్ కి స్ట్రైక్ పోయింది కదా, ఇప్పుడు మనం హ్యాపీగా స్టోరీస్ ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చుకోవచ్చు. సో ఓల్డ్ స్టోరీస్ మాత్రం డిలీట్ చేయాలా లేదా అనే డైలమాలో ఉన్నాను. అంటే దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాను. వన్స్ తెలుసుకున్న తర్వాత తీసేయాలి అంటే తీసేస్తాను, లేదు ఉంచొచ్చు అంటే మాత్రం హ్యాపీగా ఉంచేస్తాను. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇక ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. లాస్ట్ అప్డేట్ కమెంట్స్ అన్ని ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చెప్పడమే మర్చిపోయాను. ఆ ఇప్పుడు గుర్తొచ్చింది. ఏంటంటే నేను కొత్త ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను. వంటలు ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ ఒక్క వీడియోని అప్లోడ్ చేశాను. మేబీ ఈ వీడియో అప్లోడ్ అయ్యేటప్పటికి రెండో వీడియో కూడా వస్తుంది అనుకుంటా. డైలీ ఏమి ఇవ్వను, ఇంట్లో చేసుకున్న వంటలు ఊరికే జస్ట్ నాకు పెట్టుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే రేపు నేను ముసలాం అయిపోయిన తర్వాత నా వీడియోస్ నేను చూసుకోవాలి. అప్పట్లో నేను ఇంత హుషారుగా ఉండేదాన్ని, ఇంత ఇంత నాకు ఇంత బ్రెయిన్ ఉంది, ఇంత టాలెంట్ ఉంది అని చెప్పుకోవడానికి నాకు ఛానల్స్ కావాలి. అందుకు పెట్టుకుంటున్నా నేను. యాక్చువల్లీ నాకు ఫస్ట్ లో ఒక ఛానల్ ఉండేది. ఎప్పుడంటే ఒక 7 years బ్యాక్ ఉండేది. 7-8 years బ్యాక్ ఒక ఛానల్ స్టార్టింగ్ లో చేశాను అనమాట. దాంట్లో అయితే ఎన్ని వీడియోలు చేశాను, కానీ అన్ఫార్చునేట్లీ అది డిలీట్ చేయాల్సి వచ్చింది. చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే అందులో నేను కనిపించడమే కాదు, మొత్తం వ్లాగ్స్ లాగా తీసేదాన్ని అనమాట. పిచ్చి పిచ్చి వ్లాగ్స్ తీసేదాన్ని. సో అలాగా మళ్ళీ అనిపించింది, మనకంటూ ఒక ఛానల్ ఉంటే బాగుంటది. ఫ్యూచర్ లో చూసుకున్నప్పుడు నేను అప్పట్లో ఇలా చేద్దాను, అలా అది మనకి కొంచెం అప్రిసియేషన్ లాగా పనికొస్తుంది. అప్పట్లో ఇంతమంది సపోర్ట్ చేశారు, ఇంత మంచిగా జరిగేది, ఇంత మంచిగా నేను చేసేదాన్ని, నా గురించి నేను ప్రౌడ్ గా నువ్వేం చేసేదాన్ని అని అంటే చెప్పుకోవడానికి అన్నమాట. అందుకోసము సో చేశాను. మీకు ఖచ్చితంగా ఆ వీడియో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే జస్ట్ చూడండి చాలు, ఇంకేం అక్కర్లేదు. నేను నిన్న ఆ ఛానల్లో లింక్ పెట్టాను. ఇక్కడ వీడియో ఇవ్వలేదు కదా, అందుకే పెట్టలేదు. అక్కడ ముందు పెట్టి ఇక్కడ పెట్టలేదు. దీనికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నా అనుకోవద్దు. దానిలో స్టోరీ ఇచ్చాను కాబట్టి పెట్టాను, ఇవ్వలేదు కాబట్టి పెట్టలేదు. ఇక్కడ ఇప్పుడు ఇస్తున్నా కాబట్టి పెడుతున్నా. ఇంకపోతే ఈ మధ్య నేను సో అనే పదం ఎక్కువ వాడుతున్నా కదా, తగ్గించాలి బాగా. అంతే ముచ్చట్లు. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మనం తర్వాత అప్డేట్ లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.